హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం నిధులు అయితే అందరికీ జమ అయ్యాయి. ఎవరికైతే తల్లికి వందనం నిధులు రాలేదో వాళ్ళు ఈ విధంగా చేయండి. మీ పిల్లల పేర్లు రెండో జాబితాలో వస్తాయి. మరి తల్లికి వందనం రెండో జాబితా ఎప్పుడు విడుదల చేస్తారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీ యొక్క గ్రామ సచివాలయాలలో తల్లికి వందనం అర్హుల జాబితా, అనర్హుల జాబితా అయితే పెట్టారు. వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, కొంతమందికి ఎందుకు రాలేదు అంటే హౌస్ హోల్డ్ డేటాలో లేనివారు, డేటా లేకపోవడంతో అనర్హులుగా తేలిన 1,12,711 మంది లబ్ధిదారులకు తప్పులను సరిచేసి నిధులు జమ చేస్తారు. ఇప్పుడు 1,12,711 మంది విద్యార్థులకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోవడం వల్ల రాలేదు. సచివాలయాల్లో అర్హులు అనర్హుల జాబితా ప్రదర్శన జూన్ 12 నాడు మనకు ప్రదర్శించడం జరిగింది. ఆ జాబితాపై ఫిర్యాదులు వచ్చేసి జూన్ 12 నుంచి 20 వరకు తీసుకుంటారు. అంటే జూన్ 20వ తారీఖు వరకు మీకు ఏం డౌట్స్ ఉన్నా మీరు సచివాలయంలో వెళ్ళి మీరైతే కంప్లైంట్స్ రేజ్ చేయొచ్చు. మీరు ఇచ్చిన కంప్లైంట్స్ మీరు చెప్పిన కరెక్టా కాదా అని చెక్ చేసి జూన్ 21 నుంచి 28 వరకు రెండవ జాబితా అయితే రిలీజ్ చేస్తారు. 1వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది అర్హులైన విద్యార్థుల జాబితా వచ్చేసి జూన్ 30వ తారీఖు నాడు ప్రదర్శిస్తారు. వీళ్ళందరికీ జూలై 5వ తారీఖు నాడు రెండవ జాబితా నిధులు అయితే జమ చేస్తారు. సో 1వ తరగతి వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు ఏదైనా కారణాల వల్ల ఆగిపోతే మీరు కనుక కంప్లైంట్ చేసుకుంటే కంప్లైంట్ నిజమైతే మీకు కూడా రెండవ జాబితాల పేరు వస్తుంది. ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేదో వాళ్ళకి 1,12,711 మందికి కూడా జూలై 5వ తారీఖు నాడు నిధులు అయితే జమ చేస్తారు. ఇక్కడ ఇదే ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.